కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు ఘటన చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద వివరాలు తెలుసుకున్నారని, సహాయక చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రమాదంపై ఏపీ రవాణా శాఖ మంత్రి, కలెక్టర్, డీఐజీలతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులకు మంత్రి పొన్నం హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేట్ బస్సుల యజమానులు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం సహించమని అన్నారు. హత్యా నేరం కింద కేసులు పెడతామని, లోపలేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. స్పీడు నిబంధనలు పాటించాలని, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని అన్నారు. రవాణా శాఖ రోజువారీ తనిఖీలు చేస్తే వేధింపులను ఆరోపిస్తున్నారని, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని చెప్పుకొచ్చారు. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయిందన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తోందని తెలిపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక 3 రాష్ట్రాల మంత్రులం కలిసి రవాణా కమిషనర్ల సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కర్నూలులో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన, చాలా బాధ కలిగింది. ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో, జిల్లా కలెక్టర్ గారితో, డిఐజీ గారితో టెలిఫోన్లో మాట్లాడి ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం. ఒక దురదృష్టకర సంఘటన. హైదరాబాద్ వయా ఆంధ్ర, కర్ణాటక